ఇన్‌స్టా ఓపెన్ చేస్తే పాపం అయిపోయింది. తీరొక్క రీల్స్ తోని పెర్ఫార్మన్స్‌లు చూయించుకుంటా లైకుల కోసం దండలాడుతుంటారు మస్తు మంది. చేస్తే చేసిర్రేమో టెర్రర్స్‌నే రవీంద్ర భారతి లెక్క, షాపింగ్ మాల్స్‌లనే శిల్పకళా వేదిక లెక్క ఫీల్ అయ్యి చుట్టూ ఎవ్వలున్నా పట్టించుకోకుండా రీల్స్ చేస్తారు. కానీ ఉన్న కాడు ఉండక ఏడ పడితే ఆడ చేస్తే ఇగో గిట్లుంటది. కేసులు మీద పడతాయి. రోడ్ల మీద, ఎగ్జిబిషన్ల కాడ, షాపింగ్ మాల్ల, కాలేజ్లల్లా, కాన్సర్ట్లల్లా అన్నిటికాడ అయిపోయి మెట్రోల రీల్స్ చేసే ట్రెండ్ మోపైంది కదా ఇప్పుడు. ఏప్రిల్, జూన్ నడుమ ఢిల్లీ మెట్రో రైళ్ల రీల్స్ చేసుకుంటా ప్యాసింజర్లను తిప్పల పాలు చేస్తే 1600 మంది మీద కేసులు పెట్టిర్రని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు చెప్పిర్రు. రైళ్ల పిచ్చి పిచ్చిగా డాన్సులు చేసుడు, ముద్దు ముచ్చట్లు అనుకుంటా డ్యూయెట్లు చేసి కడమ ప్యాసింజర్లకు న్యూసెన్స్ లెక్క అనిపిస్తే చాలట మెట్రో రైల్వేల చట్టం కింద కేసులు పెట్టొచ్చట. మెట్రోల రోజుకు 6-7 లక్షల మంది ఎక్కి దిగుతుంటారు కాబట్టి ఒక్కొక్కరి మీద నజరేసి చూసుడు కష్టమే గాని సీసీ కెమెరాలలో రీల్స్ అప్లోడ్ చేసిన ఐడీలలో దొరకబట్టి కేసు రాసి జరిమానా వేసిరట. పోయినేడాతోటి పోల్చుకుంటే 3% ఎక్కువనట. అయినా కేసులేసి ఫైన్లేసిన మారకుండా గిసొంటోళ్ళు ఇంత పెరుగుతుర్రట. అయినా గాని చదువుకున్నోళ్ళు అయ్యుండి స్మార్ట్ ఫోన్లు వాడే సోయుండి మందిని ఇబ్బంది పెట్టొద్దు, గలీజ్ కథలు పడి రీల్స్ చేయొద్దు, మందిలో ఆగం కథలు పడొద్దన్న ఆలోచన కూడా లేకుంటే ఎట్లా చెప్పుర్రి. మీదికెళ్ళి కేసులు పెడుతున్నామని చెప్పినా గానీ మారకుంటా మసిబట్టేషాలేస్తే ఎట్లనో ఏమో పొర్రి. మీ దాంట్లో కూడా మెట్రోల రీల్స్ చేసే లలిత కళలుంటే లటుక్కున బంద్ చేయుర్రి. ఒట్టొట్టిగా ఆగంపాలు కాకుర్రి. ఏమంటున్నాం?